ఉందిలే. హలో, అపకారం హాస్పిటలా? అవునండి, మేము మీకు ఎలాంటి అపకారం చేయగలము? అదేం వద్దులే కానీ నేనే మీకు ఒక ఉపకారం చేస్తా. ధన్యవాదములు. ఏమిటా ఉపకారం? మా బాచిగాడి ఆర్గన్స్ డొనేట్ చేసేద్దాం అనుకుంటున్నా. వాడు లేచి మాట్లాడేలోపు వచ్చి తీసుకుపోండి. ఎన్ని ఆర్గన్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నారు? మొత్తం అన్నీ. రాంగ్ నెంబర్. ఇప్పుడు చెప్పు, ఏమైంది? నేను యాక్టింగ్ మానేద్దాం అనుకుంటున్నాను. వావ్, ఇట్స్ ఏ రియలీ గుడ్ న్యూస్. ఇదిగో స్వీట్ తిను. సడన్గా స్వీట్ ఎక్కడదిరా? ఎవరో దిష్టి తీసి రోడ్ మీద పడేశారు. నీకు పెడదామని తీసుకొచ్చాను, ఇలా ఉపయోగపడింది. అసలు నేను యాక్టింగ్ ఎందుకు మానేస్తున్నాను? కారణం అడగవా? నీ కారణాలతో నాకు పని లేదు. సర్లే చెప్పు. మొన్న జస్విక వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది చూశాక నేను యాక్టింగ్కి పనికిరానని రియలైజ్ అయ్యాను. అంత బాగా పర్ఫామ్ చేసిందా? మామూలుగా కాదు, నా కకావికలం డైలాగ్ని నవరసాలతో ఇరక్కొట్టేసింది. అవునా? ఛా, నేను మిస్ అయిపోయా. గౌతమి అక్క వీడియో తీసింది, తను వచ్చాక చూడు. ఇప్పుడు హాస్యం. కకావికలమైన కారడవిలో కాకుల దూరి మాత్రం ఏం ప్రయోజనం? ఇప్పుడు కరుణ. కకావికలమైన కారడవిలో కాకుల దూరి మాత్రం ఏం చాలా బాగా ప్రయోజనం? చేసింది కదా. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆఫ్టర్ లంచ్ జస్విక వస్తుంది. నాయుడు సార్ కూడా వస్తున్నారు. జస్వికకి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకుంటా. స్టోరీ నువ్వు జాష్వా కూడా వినండి. కెమెరాస్ హ్యాండిల్ చేసేది మీరే కదా, ఫ్రేమింగ్ అండ్ యాంగిల్స్ అర్థమవుతాయి. ఏంటి అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్. జాష్వాకి కాల్ చేసి రమ్మను. సరే. స్టోరీ చదివావా? చాలా బాగుంది. జస్వికాకి ఎక్స్ప్లెయిన్ చేసావా? నా నరేషన్ అంత ఇంప్రెసివ్గా ఉండదు, మీరు చెప్తే బాగుంటుందని. ఓకే. ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్. మీ అమ్మ గుర్తొచ్చిందా? నాకు తెలుసు, ఆ రోజు మీ బాబాయ్ చెప్పారు. సారీ, మీ అమ్మని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టినట్టున్నాను. అదేం లేదు సార్, అసలు మర్చిపోతానే కదా గుర్తు చేయడానికి. మీరు కథలో చెప్పినట్టే మా అమ్మ కూడా నాతో చాలా ప్రేమగా ఉండేది. నిజమో భ్రమో తెలీదు కానీ మా అమ్మ అప్పుడప్పుడు వచ్చి నాతో మాట్లాడుతుంది. కథ చాలా బాగుంది సార్. ఈ కథ రూపంలో మా అమ్మ మళ్ళీ నా కోసం వచ్చినట్టుంది. మీ అందరినీ ఎమోషనల్గా ఇబ్బంది పెట్టినట్టున్నాను, సారీ. ఏంటి బాచి, నీ కకావికలమైన కారడవి డైలాగ్ వచ్చేసిందా? కకావికలమైన కారులో కాకులు. మీ అమ్మ అప్పుడప్పుడు వచ్చి నీతో మాట్లాడుతుందని చెప్పావు కదా? అవును సార్, కానీ ఎవరూ నమ్మట్లేదు, భ్రమ అనుకుంటున్నారు. వాళ్ళకు కనపడట్లేదు కాబట్టి భ్రమ అంటున్నారు. నీ వరకు అది వాస్తవమే కదా. ఆ పాయింట్ బాగుంది, కథలో పెడదాం. గౌతమి, ఇది థ్రిల్లర్ కాబట్టి
నాన్ లీనియర్ నెరేషన్లో వెళ్దాం. మీ ఇష్టం సార్, యు ఆర్ ద డైరెక్టర్. నాన్ లీనియర్ అంటే? స్టోరీ మొదటి నుండి కాకుండా రోబోట్ మీద ఓపెన్ అయి కొంచెం కొంచెంగా రివీల్ అవుతుంది. ఓ, ఆ టైప్ ఆఫ్ ప్లేని నాన్ లీనియర్ అంటారా? మిగతా ఆర్టిస్టులను కూడా పిలిచి ఏదైనా వర్క్షాప్ పెడదామా? ప్రస్తుతానికి అవసరం లేదు. ఫస్ట్ జస్వికా అండ్ రోబోట్ మీద షూట్ చేద్దాం. ఓకే సార్. సార్, ఆ రోబోట్ క్యారెక్టర్ నాకు ఇవ్వండి సార్. యాక్టింగ్ మానేస్తా అన్నావు కదరా. స్టోరీ చాలా బాగుంది కదా, అందుకని. రోబోట్ సీజీ క్యారెక్టర్. సీజియా అంటే? సీజీ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్. సార్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్, చాలా పెద్ద సినిమాలకు 3D వర్క్ చేశారు. సార్ రోబోట్ డిజైన్ చేశారా? చాలా బాగుంది సార్. ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ ఉన్నాయి. డిస్ప్లే కోసం మానిటర్ పెట్టాలి. షూట్ అప్ స్టార్ట్ చేద్దాం సార్. ఈ స్టోరీలో జస్విక ఉండే ఇంటి కోసం ఒక లొకేషన్ మాట్లాడాను. అది నెక్స్ట్ వీక్ ఖాళీ అవుతుందంట. అమ్మా, ఆ లొకేషన్ హ్యాండ్ ఓవర్ చేయగానే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం. చిన్న షార్ట్ అయినా పర్వాలేదు. అమ్మ చూస్తుందంట. అమ్మ ఇక్కడే ఉంది. ప్లీజ్ సార్, అమ్మ కోసం. సీన్ ఏంటంటే నువ్వు ఇంటి పని చేస్తూ ఉంటావు, ఇంట్లో ఎవరు ఉండరన్నమాట. ఓకే, డిబ్బు రోబోట్ పొజిషన్ అది. ఓకే, తర్వాత డిబ్బుని సీజీలో రీప్లేస్ చేస్తాం. ఈ రోబోట్ వచ్చి ఏజీఐ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఏజీఐ అంటే? ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఫ్యూచర్ టెక్నాలజీ. మన మూడ్ని, ఎమోషన్స్ని కూడా గుర్తుపడుతుంది. మన మైండ్తో కూడా ఆర్గ్యూ చేస్తుంది. ఓ, రెడీయా? రెడీ సార్. గౌతమి, సార్ డిబ్బు డైలాగ్ నువ్వు చెప్పు. ఇది డిబ్బు పొజిషన్. ఓకే, కెమెరా రోలింగ్, యాక్షన్. డిబ్బు, ఏదైనా హిప్ హాప్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ప్లే చేయి. ఇప్పుడున్న నీ మెంటల్ కండిషన్ బట్టి ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అయితేనే ఎంజాయ్ చేస్తావు, లేదంటే తల నొప్పి వచ్చి బొప్పికెట్టేస్తుంది. సరే, వద్దంటే నువ్వు వింటావా ఏంటి? ప్లే చేయి. మ్యూజిక్. కట్ ఇట్. షాట్ ఓకే. చాలా బాగా చేసావు తల్లి. థ్యాంక్ యూ సార్. గౌతమి, డేటా కాపీ పెట్టు. ఓకే సార్. చిన్న మ్యూజిక్ షీటింగ్ ఉంది, నేను వెళ్ళాలి. మూర్తి గారు మీరు అక్కడే ఉండండి. జాషువా రాలేదు, కాల్ చేయలేదా? వాడికి యాక్సిడెంట్ అయింది. హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. ఎప్పుడు? మొన్న కెమెరా స్టోర్కి వెళ్ళి మన స్టూడియోకి వస్తున్నప్పుడు. ఎలా? బైక్ మీద నుంచి పడ్డాడా? హిట్ అండ్ రన్.
ఎవరో కార్ ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వీడిని మరి నాకెందుకు చెప్పలేదు? వాడు చెప్పొద్దన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? సర్జరీ అయ్యింది. మేబీ 2 months బెడ్ రెస్ట్ అనుకుంటా. మార్నింగ్ వాడి గురించి అడిగినప్పుడైనా చెప్పాలి కదా. నాయుడు సార్ వస్తున్నారు చెప్పావు కదా, మళ్ళీ సిచ్యువేషన్ డిస్టర్బ్ అవుతుందని. ఈవినింగ్ వెళ్దాం, వాడికి ఇన్ఫామ్ చేయి. సరే.